ఛానల్ సుఖీభావుకు స్వాగతం. మత్తు వ్యసనాలు నేడు యువతరాన్ని చిత్తు చేస్తున్నాయి. పొగ, మద్యం, గంజాయి, కొకైన్, బ్రౌన్ షుగర్ వంటివి యువతను మత్తులో ముంచి గమ్మత్తుగా చిత్తు చేస్తున్నాయి. దగ్గుమందులు సైతం ఇవాళ యువతలో చాలా మందికి వ్యసనాలుగా పరిణమిస్తున్నాయి. ఒకసారి ఈ విష వ్యసనాలకు అలవాటు పడ్డవారు వాటిని వదులుకోలేక చివరికి శారీరకంగా, మానసికంగా నిర్వీర్యం అయిపోతున్నారు. ఆర్థికంగా, సామాజికంగానూ బాగా దెబ్బతినిపోతున్నారు. ఈ నేపథ్యంలో యువత ఈ మత్తు వ్యసనాలకు చిక్కకుండా ఎలా జాగ్రత్త పడాలి? మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల ఉచ్చు నుంచి ఎలా బయటపడాలి? మత్తు వ్యసనాలకు ఎలా వీడ్కోలు చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం. సిగరెట్, ఆల్కహాల్, గంజాయి, కొకాయిన్, బ్రౌన్ షుగర్ ఇవన్నీ మత్తు పదార్థాలు. మత్తుగా, గమ్మత్తుగా మనిషిని చిత్తు చేసే ఈ అలవాట్లు మనలో చాలామందిలో ఏదో సరదాగానో, పార్టీల్లోనో, ఫంక్షన్లలోనో, మిత్రుల ప్రోద్బలం వల్లో, పని ఒత్తిడి వల్లో అలవాటవుతుంటాయి. ఆ తర్వాత అవి మెల్లమెల్లగా వీడలేని వ్యసనాలుగా మారిపోతుంటాయి. సిగరెట్, ఆల్కహాల్, కొకాయిన్, బ్రౌన్ షుగర్ వంటి వాటిని తీసుకున్నప్పుడు వాటిలోని హానికారక రసాయనాలు మన మెదడులో డోపమైన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్ని ఎక్కువగా విడుదల ఎలా చేస్తాయి. ఇలా అసాధారణంగా డోపమైన్ విడుదల కావడం వల్ల మనిషిలో ఒక రకమైన గమ్మత్తైన ఆనందం ఆవహిస్తుంటుంది. ఈ అలవాటు కొనసాగితే మన మెదడు మత్తు పదార్థాలను, మాదక ద్రవ్యాలను మళ్లీ మళ్లీ కోరుకుంటుంది. ఫలితంగా అవి వ్యసనాలుగా మారతాయి. చివరికి మనిషిని వాటికి బానిసలుగా మార్చేసుకుంటాయి. అసలు డ్రగ్ అబ్యూస్ అంటే ఏంటి? తాగుడు అంటే మద్యపానం అనేటటువంటి డ్రగ్ అబ్యూస్ వస్తుందా? సిగరెట్లు కాల్చడం, లేదంటే గుట్కా ప్యాకెట్లు లాంటివి, ఇలాంటివి ఖైనీ ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్లు వేసుకోవటం అనేది డ్రగ్ అబ్యూస్ కింద వస్తుందా? లేదంటే ఎక్కడో వింటూ ఉంటాం, మన ఇంట్లో వరకు రాదు అనుకునేటటువంటిది ఈ కొకేను, క్యానబిస్, ఈ గమ్ని పీల్చటము, లేదంటే ఎల్ఎస్డి అని అంటూ ఉంటారు. ఇలాంటి సింథటిక్ డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశాలే డ్రగ్ అబ్యూస్లోకి వస్తాయి. అసలు ఏంటి డ్రగ్ అబ్యూస్ అంటే కనుక? ఆల్కహాల్ డిపెండెన్స్ ఆర్ డ్రగ్ డిపెండెన్స్ ఏదైనా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దానికి బానిసలు అవ్వటం అనేటటువంటిది ఇందులో ప్రత్యేకంగా కనిపించేటటువంటి అంశం. ఇదంతా కూడా బ్రెయిన్లో జరిగేటటువంటి రివార్డ్ సిస్టమ్ అనేటటువంటి దాని గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే హైపోథాలమస్ అనేటటువంటి చిన్న మెదడులో ఉండేటటువంటి ఒక పర్టికులర్ పార్ట్ యొక్క బ్రెయిన్లో ఈ రివార్డ్ సిస్టమ్ అనేటటువంటి యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. అంటే సంతృప్తి చెంది ఆనందింపజేసేటటువంటి ఒక రీజన్ ఆఫ్ ద బ్రెయిన్. అది ఎప్పుడూ కూడా నాకు ఎక్కువ సంతృప్తి కావాలి, తొందరగా సంతృప్తి చెందాలి, సంతృప్తి చెందితే కనుక తారస్థాయి లెవెల్లో నేను సంతృప్తి చెందాలి అనేటటువంటిది ఆ ఆర్గన్, ఆ రీజన్ ఆఫ్ ద బ్రెయిన్ ఎప్పుడూ కూడా వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడా అనేటువంటి. సో ఈ మత్తు పదార్థాలు, ఈ మత్తు పదార్థం, ఆ మత్తు పదార్థం అనేది మనం మాట్లాడుకోకుండా, అది మద్యపానం అవనియండి, ధూమపానం అవనియండి, క్యానబిస్, గాంజా అవనియండి, లేదా కొకేన్ అవనియండి, లేదంటే సింథటిక్ డ్రగ్స్ ఎల్ఎస్డి అవనియండి, ఇవన్నీ కూడా ఆ పర్టికులర్ రీజన్ని చాలా త్వరగా సంతృప్తి పెంపొందించి సంతృప్తి చెందేటటువంటి విధంగా చేసి ఇంకా కావాలి, ప్రతిరోజు కావాలి, అన్ని పనులు మించి అదే కావాలి, అదే ప్రపంచంలా మారాలి, అది తప్ప ఇంకో లోకం లేదు అనేటటువంటి లోకంలోకి తీసుకెళ్ళగలిగేటటువంటి మహమ్మారులు అనమాట ఇవన్నీ కూడా. ఈ బానిసత్వం, దీని వ్యసనం అనేటటువంటిది పదం మనం ఎప్పుడు వాడతామంటే కనుక, ఎప్పుడైతే కనుక అదే పనిగా, అదే ప్రపంచం, అదే లోకం, అదే ఆలోచన, అది లేకుండా మనం ఒక్కరోజు కూడా ఉండలేం, ఒక గంటలో కూడా ఉండలేం, అది లేకుండా ఉన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ అది ఎప్పుడు అది సేకరిస్తాం అనేటటువంటి ఆలోచనలో ఉండటం, లేదంటే ఆ సేకరించడానికి ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలో ఉండటం, దాని గురించి చదువు, ఉద్యోగాలు మానేయటం, దాన్ని సేకరించేటటువంటి క్రమంలో దానికి సంబంధించినటువంటి డబ్బులు కావాలి కాబట్టి ఆ డబ్బుల్ని ఎలా సంపాదించాలి అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళటం, ఆ డబ్బులు సేకరించేటటువంటి ఆలోచనలో మనకు వచ్చేటటువంటి జీతాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలా, లేదంటే వచ్చేటటువంటి జీతం సరిపోకపోతే ఎక్కడి నుంచి అప్పులు తీసుకురావాలి అనేటటువంటి ఆలోచనలో ఉండటం. ఒకప్పుడు స్టూడెంట్స్ అయితే కనుక మనకి డబ్బుల సమస్య వస్తుంది అంటే కనుక దొంగతనాలకు వెళ్ళటం, లేదంటే ఇంకొక ప్రైవేట్ యాప్స్లోంచి ఎక్కడి నుంచన్నా లోన్స్ తీసుకోవటం, ఈ తరహా ప్రక్రియను మనకు కనిపిస్తూ ఉంటుంది. కంటిన్యూస్గా వాడేటటువంటి ఈ మత్తు పదార్థాలకి, ఈ డ్రగ్స్కి
ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే టాలరెన్స్, అంటే మోతాదు. అంటే ఈ 3 నెలల్లో వాళ్ళు ఒక 1 mg మోతాదు అంటే క్వాంటిటీ కింద చూసుకుందాం. 1 mg మొదలు పెట్టారు అంటే కనుక ఆ 3 నెలల తర్వాత అది 10 mg అవ్వచ్చు, అది 20 mg అవ్వచ్చు. అంటే అదే కిక్కు, అదే హై రావడానికి ఇది వరకు 3 నెలల క్రితం 1 mgతో జరిగేది ఇప్పుడు 10 mg వరకు అవుతుంది. ఇదే ప్రధానమైనటువంటి ప్రమాదం అన్నమాట ఈ డ్రగ్స్తో. ఎందుకంటే కనుక ఈ మోతాదు పెరిగి ఈ డ్రగ్కి ఏం సైడ్ ఎఫెక్టు, ఆ డ్రగ్కి ఏం సైడ్ ఎఫెక్టు అని మనం మాట్లాడుకునే దానికంటే ఈ మోతాదు పెరిగిపోవటం వల్ల దాని యొక్క ప్రభావం కిడ్నీ మీద కానీ, లివర్ మీద కానీ, బ్రెయిన్ మీద కానీ పడవచ్చు. మనం నిత్యం ఒకే పనిని ఒకే సమయానికి చేయడానికి అలవాటు పడితే మన శరీరం, మెదడు కూడా దానికి అలవాటు పడిపోతాయి. దీన్నే కండిషనింగ్ అంటారు. రోజు పొద్దున్నే కాఫీ తాగేవారికి ఆ టైంకి కాఫీ తాగకపోతే ఏదో తెలియని అసంతృప్తిగా ఉంటుంది. అలాగే రాత్రిపూట త్వరగా నిద్రపోయేవారికి ఆ సమయానికి టంచన్గా కళ్ళు మూతపడిపోతుంటాయి. ఇలా మన మెదడు ప్రతిదానికి కండిషనింగ్ అవుతుంది. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వ్యసనాలు కూడా అలాంటివే. వీటికి అలవాటు పడుతున్న కొద్దీ మన మెదడు కూడా వాటికి కండిషనింగ్ అయిపోతుంటుంది. ఆ తరువాత నుంచి సమయానికి మత్తు పదార్థాలు, డ్రగ్స్ అందకపోతే మన శరీరంలో అలజడి మొదలవుతుంది. మధుమేహం, హై బీపీ, గుండె జబ్బుల్లాగే డ్రగ్ అడిక్షన్ కూడా దీర్ఘకాలిక సమస్యగా మారుతుందని చెబుతారు నిపుణులు. దీని యొక్క ఎఫెక్ట్స్ మనం ఎక్యూట్ అండ్ క్రానిక్ కింద మాట్లాడుకుంటాం. ఎక్యూట్ అంటే కనుక విపరీతంగా ఓవర్ డోస్ అవ్వటం వల్ల వాళ్ళు ఊపిరితిత్తుల మీద లేదంటే బ్రెయిన్ స్టెమ్ మీద ప్రభావం పడటం వల్ల సడన్గా ఊపిరి పీల్చుకోవటం, లేదంటే గుండె కొట్టుకోవటం ఆగిపోవటము, లేదంటే మానసిక పరమైనటువంటి సైకోసిస్లోకి వెళ్ళిపోయి పిచ్చిగా మాట్లాడుకోవటము, కంప్లీట్గా పిచ్చివారు అవటము, అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఈ యొక్క పదార్థాలు ఏవైతే ఉన్నాయో క్రానిక్గా జరిగేటటువంటిది ఏంటంటే లివర్ ఎంజైమ్స్ మారిపోవటము, లేదంటే క్యాన్సర్స్కి దారితీయటము, లేదంటే కిడ్నీ భారమైనటువంటి సమస్యలు రావటము, లేదంటే సెక్షువల్ ఆర్గన్స్కి సంబంధించినటువంటి సమస్యలు రావటము, గుండె యొక్క హార్ట్ బీట్ యొక్క మీద ప్రభావం పట్టటము, లంగ్స్ యొక్క ఊపిరితిత్తుల మీద ప్రభావం పట్టటము, దీర్ఘకాలికమైనటువంటి ఎల్లకాలం ఉండేటటువంటి మానసిక సమస్యలకి దారితీయటం, ఇలాంటి రకరకాల పరిణామాలు వస్తూ ఉంటాయి. సామాజిక పరమైనటువంటి నష్టాలు ఏంటి? ఈ డ్రగ్ డిపెండెన్స్ అండి వల్ల దొంగతనాలకు చేయటము, కెరియర్ల నుంచి పక్కదోవ పట్టటము, చదువుని నెగ్లెక్ట్ చేయటము, ఇంట్లో కుటుంబరీత్యా సమస్యలు తీసుకురావటము, నేర ప్రవృత్తి ప్రేరేపింపజేయటము. అంటే ఏంటంటే వీళ్ళు దొంగతనాలకు వెళ్ళటం కానీ, లేదంటే ఆ మత్తులో ఈ మధ్యకాలంలో మనం చూసినటువంటి కొన్ని భయంకరమైనటువంటి సంఘటనలను మనం ఒక్కసారి స్మరించుకుంటే కనుక ఆ మత్తులో ఎటువంటి అన్యాయాలు, ఎటువంటి దారుణాలు జరగచ్చు, మానభంగాలు జరగచ్చు, సూసైడ్లు జరగచ్చు, పగ తీర్చుకోవటాలు జరగచ్చు, హత్యలు, ఆత్మహత్యలు జరగచ్చు. ఇలాంటి రకరకాలు ఆ మత్తులో జరగటానికి అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యన గొడవలు రావటం, అప్పుల బారిన పడటం, ఈ అప్పుల బారిన తారలేక సూసైడ్ చేసుకోవటం, ఇలాంటి సంఘటనలు కూడా మనం చూస్తూనే ఉంటాం. అదేవిధంగా ఈ మత్తు అనేటటువంటి దాంట్లో చిన్న పెద్ద అనేటటువంటి తరహా అటువంటి డిఫరెన్స్ తెలియకుండా వాళ్ళ మీద అత్యాచారాలు జరగటం, ఇలాంటివన్నీ కూడా ఈ మత్తు బారిన ఉన్నప్పుడు జరిగేటటువంటి వికృతమైనటువంటి అతి భయంకరమైనటువంటి నేర ప్రవృత్తికి చెందినటువంటి అంశాలు అన్నమాట. సో ఇవన్నీ సామాజిక పరమైనటువంటి అంశాలు. కాపాడేటటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సిగరెట్, మద్యం, గంజాయి, కొకైన్ మొదలైన మత్తు పదార్థాలు మనిషిని గమ్మత్తుగా మాయ చేస్తాయి. మెదడులో హార్మోన్లను ప్రేరేపిస్తూ చెట్టంత మనిషిని సైతం తమకు బానిసలుగా మార్చుకుంటాయి. ఒకసారి వీటికి అలవాటు పడితే, వ్యసనాలుగా మారితే ఇక వాటి నుంచి బయటపడడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది. మత్తు వ్యసనాలతో వచ్చి పడే అనర్థాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం, ఈ 3 కలిస్తేనే సంపూర్ణ ఆరోగ్యం. మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే ఈ 3 రకాల ఆరోగ్యాలు దెబ్బతింటాయి. ఈ వ్యసనాలకు బానిసలుగా మారిన వారిలో ఆకలి లేకపోవడం, ఒళ్లంతా వణుకు, గుండె దడగా ఉండడం, బీపీ పడిపోవడం లేదా బాగా పెరగడం, బరువు తగ్గిపోవడం వంటి శారీరక లక్షణాలు కనిపిస్తుంటాయి. అలాగే ఏకాగ్రత లేకపోవడం, ఆందోళన పెరగడం, నిద్రలేమి, చికాకు, జ్ఞాపకశక్తి మందగించడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం వంటి మానసిక సమస్యలతో సతమతమవుతుంటారు. ఒక్కోసారి ఆత్మహత్యలకు సిద్ధపడడం, ఉన్మాదంతో ఇతరులపై దాడులకు పాల్పడడం వంటి సామాజిక సమస్యలు కూడా వ్యసనాలకు బానిసైన వారిలో కనిపిస్తుంటాయి. ప్రివెన్షన్ ఎలా?
బారిన పడిన తర్వాత ఏం చేయాలి అనేటటువంటిది ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు ఒక ఎత్తు అయితే కనుక అసలు ప్రివెన్షన్ ఎలా, ఏం చేస్తే కనుక ఇది ప్రివెంట్ అవుతా ఉంటే కనుక ప్రధానంగా ఎప్పుడూ కూడా దీనికి బ్రహ్మాస్త్రం ఏదైనా ఉందంటే అది ఎడ్యుకేషన్, అవగాహన పరచటం. చాలామంది కుటుంబంలో ఉండేటటువంటి సభ్యులు, చాలామంది స్కూల్స్ లేదంటే చాలామంది కాలేజెస్ చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాయి. ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది మా వరకు రాదండి, ఇది ఎక్కడో అండి, ఇది మా కుటుంబం మా పిల్లలకు సంబంధించింది కాదండి, ఇది ఎక్కడో, ఇది మా స్కూల్ కాదండి, ఇది ఎక్కడో, ఇది మా కాలేజ్ కాదండి, ఎక్కడో అని చెప్పుకుంటూ ఉంటారు. అలా వద్దు, ఆ ఆలోచన తగ్గించుకోండి. ఇది ఎక్కడన్నా, ఎందుకంటే ఈ డ్రగ్ ట్రాఫికింగ్ అనేటటువంటిది విచ్చలవిడిగా పెరిగిపోయింది. పోలీస్ శాఖ కానీ లీగల్ మన లా అండ్ ఆర్డర్ సంస్థ ఎంత చాకచక్యంగా పనిచేస్తున్నా కూడా ఇది చాప కింద నీరులాగా పాకుపోతుంది. ఏదో మారుమూల ప్రాంతంలో ఉండేటటువంటి విలేజెస్కి కూడా అక్కడుండే యువతరానికి కూడా ఈ డ్రగ్స్ చేరుతున్నాయంట. అంటే ఇది ఎంత విచ్చలవిడిగా పెరిగిపోతుంది అంటే కనుక ఇది ఒక పెద్ద భారీ స్థాయి $multi-million బిజినెస్ అనమాట ఇది. ఎందుకంటే ఈ డ్రగ్ ట్రాఫికింగ్ ద్వారా వచ్చేటటువంటి ఇల్లీగల్గా వచ్చేటటువంటి డబ్బులు సంఘ విద్రోహక చర్యలకు వాడటం గురించి, టెర్రరిజము ఇలాంటి సంఘ విద్రోహక చర్యలు, యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేయటం గురించి కూడా ఆ లెవెల్ వరకు కూడా ఈ యొక్క డబ్బులు ఉపయోగపడుతున్నాయి. సో కాబట్టి ఇవేంటంటే కనుక ఎక్స్పెరిమెంట్లుగా మొదలుపెట్టేటటువంటి యువతరానికి ప్రధానంగా ఈ మెసేజ్ వెళ్ళాలన్నమాట. పర్వాలేదు, ఈ ఒక్కసారి మొదలు పెడతాను, వదిలేస్తాను, లేదా వాడెవడో చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తే తప్పేంటి, నాకు బాధగా ఉంది, దిగులుగా ఉంది, బెంగగా ఉంది, ఇది తాగితే తగ్గుతుంది, ఇది స్మోక్ చేస్తే తగ్గిపోతుంది అని చెప్పి ఏదైతే ఎక్స్పెరిమెంటల్గా యువతరం ఇందులో అడుగు పెడుతుందో, ఒక్కసారి అడుగు పెట్టడం అనేది వాళ్ళకి వచ్చినా కూడా అందులోంచి ఎలా బయటపడాలి అనేటటువంటిది తెలియనటువంటి ఒక వయస్సు. ఎందుకంటే ఆ బ్రెయిను, ఆ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి ఆ బ్రెయిను ఈ డ్రగ్కి ఎలా రెస్పాండ్ అవుతుంది, ఈ ఒక్కసారితోనే సరిపెట్టుకుంటుందా లేదంటే ఇంకో 100 సార్లు కావాలని కోరుకుంటుందా, ఇంత మోతాదే కావాలి ఇంకా ఎక్కువ మోతాదు కావాలని కోరుకుంటుంది అనేది మనకు తెలియదు. కాబట్టి పిల్లలకి మనం ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే ఏ ఎక్స్పెరిమెంట్ కెన్ లీడ్ టు ఎడిక్షన్. అంటే ఆకతాయిగా ఒక తాత్కాలికంగా మొదలుపెట్టేటటువంటి కార్యక్రమము ఒక దీర్ఘకాలికమైనటువంటి ఎల్లకాలం మిమ్మల్ని, మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని, మీ సమాజాన్ని సర్వనాశనం చేసేటటువంటి ఒక వ్యసనం కింద మారిపోవచ్చు అనేటటువంటి ఒక భయాన్ని, ఒక ఎడ్యుకేషన్తో కూడినటువంటి ఒక భయాన్ని పిల్లలకి నేర్పించవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఇది ప్రివెన్షన్కి సంబంధించినటువంటి ఒక అంశం. ఎడ్యుకేషన్ ఏ వయసు నుంచి ఎడ్యుకేషన్ చేయాలి అంటే కనుక నా ఉద్దేశ ప్రకారం ఒక 7-8 సంవత్సరాల వయసు ఉండేటటువంటి పిల్లల దగ్గర నుంచి కూడా దీని గురించి ఒక అవగాహన చెప్పేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఈరోజు ఎడ్యుకేట్ చేయకపోతే పిల్లలు వేరే చోట నుంచి ఆ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక రాంగ్ ఎడ్యుకేషన్ అనేది నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి 7 to 8 years నుంచి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ దీనివల్ల జరిగేటటువంటి నష్టాలు ఏంటి అనేది చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యాన్ని ఛిద్రం చేసి ఆయుష్ను హరించే ఈ వ్యసనాల విషవలయంలో కూరుకుపోతే వాటిలో నుంచి బయటపడలేని ఒక రకమైన మానసిక దౌర్బల్యం ఆవహిస్తుంటుంది. ఈ మానసిక దౌర్బల్యం కారణంగానే చాలామంది ఈ వ్యసనాల ఊబిలో కొట్టుమిట్టాడుతూ జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటుంటారు. అయితే ఈ వ్యసనాల నుంచి బయటపడాలి అంటే మాత్రం గట్టి సంకల్పం అవసరం. ఇలా సంకల్పించుకున్న ప్రతిసారి ఏదో ఒక విఘ్నం ఎదురవుతూనే ఉంటుంది. అయినప్పటికీ డాక్టర్ల సలహాలతో, కుటుంబ సభ్యుల సహకారంతో, సడలని మనోసంకల్పంతో ప్రయత్నిస్తే ఈ విష వ్యసనాల నుంచి తేలిగ్గానే బయటపడొచ్చు. ట్రీట్మెంట్ అనేది చాలా ఎగ్జాస్టివ్ అండి. ఎందుకంటే ఇది మైనర్గా ఉండేటటువంటి, మినిమల్గా ఉండేటటువంటి పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా దాన్ని కౌన్సిలింగ్ అనేటటువంటి ద్వారా మనం వాళ్ళని అందులోంచి బయటకు వేయచ్చు. ఇది మోడరేట్ టు సివియర్ అవుతే కనుక, మోడరేట్ టు సివియర్ మేజర్ అవుతే కనుక ఖచ్చితంగా దానికి మనము ప్రొఫెషనల్స్ యొక్క హెల్ప్, సైకాట్రిస్ట్ యొక్క హెల్ప్ తీసుకోవటం ఇంపార్టెంట్. ఎందుకంటే సైకాట్రిస్ట్ ఇటువంటి పేషెంట్స్ని, ఈ విధంగా దీని బారిన పడినటువంటి వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారానే కాకుండానే డీ అడిక్షన్ ట్రీట్మెంట్ అంటూ ఉంటారు. అంటే ఏ విధంగా వాళ్ళ ఆలోచన దాని వైపు మళ్ళకుండా వాళ్ళ ఆలోచన శైలిని మలుచుకోవచ్చు. డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ అంటారు. అంటే ఈ మత్తు పదార్థాలు తీసుకోవటం వల్ల శరీరం అంతా కూడా ఏదైతే విషపూరితం అవుతుందో దాన్ని ఎలా రివర్స్ చేయొచ్చు అనేటటువంటిది సైకాట్రిస్ట్ డీల్ చేస్తారు. ఈ స్టెప్స్ తీసుకున్నా కూడా వాళ్ళు పదే దాని బారిన పడుతున్నట్టుగా అయితే కనుక దానికి విపరీతమైనటువంటి సివియర్ ఎడిక్షన్ అవుతే కనుక ఆటోమేటిక్గా రీహాబిలిటేషన్ సెంటర్స్ అని ఉంటాయి. అంటే అక్కడ ఉంచి వాళ్ళని ఆ డ్రగ్స్ నుంచి దూరంగా ఉంచడమే కాకుండా కౌన్సిలింగు, ఇంకో విధంగా ఏంటంటే డీ అడిక్షన్ ట్రీట్మెంటు, యోగా, మెడిటేషను ఇలాంటి రకరకాల అంశాలు ఇస్తూ అందులోంచి వాళ్ళని బయటికి లాగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఈ డ్రగ్స్ బారిన పడితే కనుక
అటువంటి కుటుంబంలో ఉండేటటువంటి కుటుంబ సభ్యులకి మనం ఇచ్చేటటువంటి సలహా ఏంటి? ముఖ్యంగా కుటుంబ సభ్యులకి దయచేసి దీన్ని ఓన్లీ ఒక బిహేవియరల్ అంశం కింద మీరు పరిగణించద్దు. మనం వాళ్ళని అర్థం చేసుకునేటటువంటి విధంగా, వాళ్ళు ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉండేటటువంటి విధంగా, వాళ్ళు బానిసత్వం అనేటటువంటిది మనకు అర్థమయ్యేటటువంటి విధంగా దాన్ని క్రిటిసైజ్ చేయకుండా ఒక మంచి వాతావరణంలో అర్థం చేసుకునేటటువంటి భయభ్రాంతులు, ప్యానిక్కి లోన్ అవ్వకుండా, అన్ని డిజీజెస్ లాగా ఇది ఒక డిజీజే, దీనికి ఇక్కడ ఇమోషన్ కాకుండా ఆలోచన అనేటటువంటిది ఇంపార్టెంట్ అనేది ప్రధానంగా ఫ్యామిలీ మెంబర్స్ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. మత్తు వ్యసనాలు ఉచ్చులో చిక్కుకుంటే బయటపడడం కష్టమే అయినా అసాధ్యం మాత్రం కాదు. ఆధునిక వైద్యంలో ఇవాళ అందుబాటులో ఉన్న మందులు, చికిత్సలు, థెరపీల సాయంతో మత్తు వ్యసనాల విషవలయం నుంచి తేలికగా బయటపడొచ్చు. మత్తు వ్యసనాలను వదిలించుకునే చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొగ త్రాగడం, మద్యపానం, డ్రగ్స్ తీసుకోవడం ఇవన్నీ మనిషిని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబ సంబంధాల పరంగా, చివరికి సామాజికంగా కూడా అనేక విధాలుగా చిత్రవధకు గురిచేస్తాయి. అందుకే ఈ వ్యసనాలకు బానిసలుగా మారకముందే మేల్కోవడం అన్ని విధాలా ఉత్తమం. ఒకవేళ ఇప్పటికే వాటికి చిక్కినా ఆ వ్యసనాలను వదిలించేందుకు ఆధునిక వైద్యంలో కౌన్సిలింగ్ మొదలుకొని కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీల వరకు, మంచి మందులు మొదలుకొని రిహాబిలిటేషన్, డీ అడిక్షన్ సెంటర్ల వరకు చక్కని చికిత్సలు, పరిష్కారాలు ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. పొగ, మద్యం, మత్తు వ్యసనాల్ని వదిలించుకోవటం కష్టం అనే అపోహను వీడి వైద్య సదుపాయాన్ని తీసుకుంటే చాలు. ఈ విష వ్యసనాల కౌగిలి నుంచి తేలిగ్గానే బయటపడొచ్చు. ఎవరైతే కనుక ఇందులో దిగేమో అని అనుకుంటారో మీరు మనసు విప్పి మాట్లాడటం అనేది మొదలు పెట్టండి. దీన్ని దయచేసి ఒక సీక్రెట్ పరమైనటువంటి అంశంగా, నాకు తెలుసు, నాకు కంట్రోల్ ఉంది, నేను న్యూ ఇయర్కి ఆపేస్తాను, లేదంటే బర్త్డే రోజున ఆపేస్తాను అని చెప్పి మీకు మీరుగా ఒక ఫాల్స్ ఎజంప్షన్స్ చేసుకుంటూ, ఫాల్స్ ప్రామిసెస్ చేసుకుంటూ, అవ్వనటువంటి ఒక లెక్క మీకు మీరుగా చెప్పుకుంటూ మిమ్మల్ని మీరు ఫూలిష్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయొద్దు. మీరు మాట్లాడాలి, మీరు ఇందులోకి వెళ్ళారు అనేటటువంటిది మీకు నమ్మకం ఉండేటటువంటి మనుషుల దగ్గర మాట్లాడాలి. అది మీ టీచర్స్ అవ్వచ్చు, మీ మెంటర్స్ అవ్వచ్చు, మీ బాసెస్ అవ్వచ్చు, లేదంటే ఇంట్లో ఉండేటటువంటి అమ్మా నాన్న అయి ఉండొచ్చు, ఒక నిబద్ధతో ఒక మంచి ఆలోచన ఉండేటటువంటి ఒక స్నేహితుడు అయి ఉండొచ్చు, మీ కుటుంబంలో ఒక పెద్ద అయి ఉండొచ్చు. మీరు దయచేసి ఇది చెప్పడానికి భయపడకండి. చెప్పటం లేట్ అవుతే కనుక ఇది చాలా ముదిరి పాకాన పడి ఒక భయంకరమైనటువంటి ఒక ఆరోగ్య సమస్య కింద, ఒక సామాజిక సమస్య కింద మారిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ స్పీక్ అవుట్, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, నా సమస్యకి ఇంకో పరిష్కారం లేదు, ఇలాగే వాడుతూ పోవాలి, అది నా మనసు, నా మైండ్ ఇది కోరుకుంటున్నప్పుడల్లా దాన్ని వాడటం తప్ప ఇంకో సొల్యూషన్ లేదు అనేటటువంటిది ఒక మిస్కాన్సెప్షన్, ఒక మిస్నోమర్. దయచేసి అందులోంచి బయటకు రండి. ఎందుకంటే కనుక ఏదైతే మీరు వాడుతున్నారో అది ఓన్లీ మీకు ఒక తాత్కాలికమైనటువంటి సంతృప్తినిచ్చి, తాత్కాలికంగా ఒక 2 గంటలో, ఒక 3 గంటలో, ఒక 10 గంటలో మిమ్మల్ని సేద తీరి కాపాడుతుందే కానీ 10 గంటల తర్వాత శారా మామూలే. మళ్ళీ మిమ్మల్ని బాబు రారా బాబు నన్ను తీసుకో అని అంటూ ఉంటుంది. సో ఇది ఒక విషస్ సైకిల్, ఒక సుడిగుండంలాగా మారిపోయి అందులో మీరు కూరుకుపోవటానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇది మొక్కగా ఉన్నప్పుడు దీన్ని తుంచేసేయాలి. నెంబర్ 3 ఏంటంటే, నేను డిప్రెషన్లో ఉన్నాను, నాకు నిద్రలేని సమస్య ఉంది, నాకు విపరీతమైనటువంటి ఫోబియా, భయాలు, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నాకు భార్యాభర్తల గొడవలు ఉన్నాయి, ఈ కారణాలకి ఈ టెన్షన్ భరించలేక, ఈ బాధను భరించలేక, ఈ బాధలోంచి బయటకు రావాలని ఎలా తెలియక నేను ఇందులోకి వెళ్ళాను అని చెప్పి కొంతమంది ప్రత్యేకంగా వాళ్ళ సమస్యల్ని కారణంగా చూపెడుతూ ఇందులోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇందులోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఆ పక్కన ఉండేటటువంటి సమస్య క్లియర్ అయిపోతుంది, ఇది కాస్త ఒక దీర్ఘకాలికమైన జీవితాంతం ఉండేటటువంటి ఒక సమస్య కింద మారిపోతూ ఉంటారు. చాలామంది ఇది మర్చిపోతూ ఉంటారు. దీన్నే మనం కోమార్బిడిటీ అంటూ ఉంటారు. అసలు సమస్య కంటే ఈ బానిసత్వం పొందినటువంటి ఈ వ్యసనం అనేటటువంటిది చాలా పెద్ద సమస్య కింద మారిపోతుంటుంది. నేను చెప్పేది ఏంటంటే, అలా ఆలోచించేటటువంటి ఎడిక్ట్స్కి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, మీరు చెప్పినటువంటి ఆ బ్రేకప్స్కి కానీ, భార్యాభర్తల గొడవలకు కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, అకాడమిక్ డిఫికల్టీస్ కానీ, పేరెంట్స్తో మీకు ఉండేటటువంటి గొడవలకు కానీ, లేకంటే ఉద్యోగరీత్యా మీకు ఉండే సమస్యలు కానీ, ఇలాంటి వాటిలన్నిటికీ కూడా పరిష్కారం ఉంటుంది. కానీ ఈ వ్యసనం ఏదైతే కనుక ఈ డ్రగ్ అబ్యూస్ ఆ డ్రగ్ డిపెండెన్సీ ఇది ఏదైతే ఉందో దీనికి స్ట్రైట్ ఫార్వర్డ్ సొల్యూషన్ లేదు. అన్ఫార్చునేట్లీ ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, రేపటి నుంచి మీరు దీని బారి నుంచి బయటపడిపోతారనే పరిస్థితి లేదు. ఇది క్రానిక్ డిసేబులింగ్ డిసార్డర్. కాబట్టి ఏంటంటే అటువంటి వాటికి ఇటువంటి కొని తెచ్చుకోదు. ఇది 3వ అంశం. 4వ అంశం ఏంటంటే, ముఖ్యంగా ఈ ఎడిక్ట్స్కి నేను చెప్పేది,
ఒకటి మాట్లాడండి, 2 హెల్ప్ తీసుకోండి, 3వది మీ సమస్యకి పరిష్కారం ఉంది, 4వది ఏంటంటే మీకేదైతే ఒక ఎనర్జీ దీన్ని సేకరించాలి, ఇది వాడాలి అనేటటువంటి మీ లోపల ఉండేటటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ ఉందో దాన్ని దయచేసి ఒక పాజిటివ్ ఎనర్జీ కింద మార్చండి. సమాజంలో అదే ఎనర్జీని రకరకాల వాటికి ఉపయోగపడటానికి అవకాశం ఉంది. మీ చదువుకి, సామాజిక పరమైనటువంటి అంశాలకి, కుటుంబ బాధ్యతలు తీసుకోవటానికి, ఒక ఎక్సర్సైజ్కి, ఒక స్పోర్ట్స్ యాక్టివిటీకి, ఒక అద్భుతమైనటువంటి కెరియర్ సంపాదించడానికి అదే ఎనర్జీని మీరు వాడచ్చు. దీన్నే డైవర్షన్ టెక్నిక్ అంటారు. అలవాట్లు అవి మంచివైతే మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి. అవే చెడలవాట్లయితే మనిషిని అధపాతాళానికి పడగొడతాయి. మన ఆరోగ్యాన్ని గుల్లచేసి చివరికి మన ప్రాణాలను హరించే పొగ, మద్యం, మత్తు పదార్థాల అలవాట్లను మానుకోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఎలాగైనా సరే మానుకొని తీరాలి అన్న గట్టి సంకల్పం తీసుకుంటే ఈ వ్యసనాలను వదిలించుకోవడం ఏమంత కష్టం కాదు. పొగ, మద్యం, మత్తు పదార్థాల్ని వదులుకున్న మరుక్షణం నుంచే మన ఆరోగ్యం కుదుట పడడం మొదలవుతుంది. క్యాన్సర్ల ముప్పు తగ్గుతుంది. జీవన ప్రమాణాలు మెరుగవుతాయని చెబుతున్నారు డాక్టర్లు. వ్యసనాలను మానుకున్న తరువాత వాటికి అలవాటు పడ్డ శరీరం మొదట్లో మొరాయిస్తుంది. విత్డ్రాయల్ సిమ్టమ్స్ అనేకం కనిపిస్తాయి. వాటిని అధిగమించడానికి ఇవాళ నికోటిన్ ప్యాచెస్, ఈ సిగరెట్ వంటి సాధనాలు, చక్కని మందులు ఉన్నాయి. ఇక మంచి నిపుణులైన సైకాలజిస్టుల సాయంతో కౌన్సిలింగ్, బిహేవియర్ థెరపీలు తీసుకుంటే వ్యసనాల బెడదను తేలిగ్గానే వదిలించుకోవచ్చు. సిగరెట్, మద్యం, మత్తు పదార్థాలు మొదట్లో సరదాగానే మొదలవుతాయి. వాటిలోని మత్తుకు అలవాటు పడుతున్న కొద్దీ అవి చివరికి వీడని వ్యసనాలుగా మారి చివరికి మన ఆరోగ్యాన్ని గుల్ల చేస్తాయి. అందుకే వీటి విషయంలో ఆది నుంచి అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే ఈ వ్యసనాల ఉచ్చులో చిక్కిన వారు రిహాబిలిటేషన్, డీ అడిక్షన్ సెంటర్లలోని నిపుణుల సాయం తీసుకోవాలి.